సనాతన ధర్మంలోని హిందూ గ్రంథాల్లో ఋగ్వేదం ప్రథమ మండలాన్ని అనుసరించి ఎలాంటి ఆధునిక విజ్ఞానం కానీ వైద్యం కానీ అందుబాటులో లేని ఆ కాలంలో రాణి విశ్వలాదేవికి కృత్రిమ కాలును అమర్చినట్టు చెప్పబడింది. సుమారు 3200 సంవత్సరాల క్రితం భరతఖండంలోని అస్తిక్నీర్ రాజ్యాన్ని కేలుడు అనే మహారాజు పరిపాలించేవాడు. కేలుడు భార్య విశ్వల అతడికి సహాయంగా ప్రతి యుద్ధంలోనూ పాల్గొని శత్రువులతో వీరోచితంగా పోరాడేది. అలా విశ్వల పాల్గొన్న ఓ యుద్ధంలో శత్రు సైన్యంలోని సైనికుడు ఆమె కాలుపై నరకడంతో విశ్వల కాలికి తీవ్ర గాయమైంది. ఎన్ని రకాల వైద్యం చేసినా ఆమెకు నయం కాకపోవడంతో విశ్వల అశ్విని దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి అశ్వమేధ యాగాన్ని నిర్వహించింది. విశ్వల యాగానికి సంతోషించిన అశ్విని దేవతలు ప్రత్యక్షమై గాయమైన విశ్వల కాలిని తొలగించి దాని స్థానంలో లోహంతో చేయబడిన కృత్రిమ కాలుని విశ్వలకు అమర్చారు. వాట్ ఇండియా టీచర్స్ అనే పుస్తకంలో మ్యాక్స్ ముల్లర్ ఈ విషయాన్ని చాలా అద్భుతంగా వివరించాడు.